హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎల్లిపాయ కారం రైస్. మనకు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, అంతేకాకుండా జలుబు కానీ జ్వరం వచ్చినప్పుడు నోరంతా చేదు చేదుగా ఉండి సరిగా ఏం తినబుద్ధి కాదు కదా. అప్పుడే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఎల్లిపాయ కారంతో తిను సెట్ అవుతుంది అని అంటూ ఉంటారు. కానీ ఎల్లిపాయ కారం కారం ఉంటుందేమో అని సరిగా తినకుండా ఉంటాం కదా. ఇలా ఎల్లిపాయ కారం రైస్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నోటికి రుచిగా ఉండే ఎల్లిపాయ కారం రైస్ని కేవలం 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 10 లేదా 15 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇందులో వెల్లుల్లి జీలకర్ర ఎక్కువగానే ఉండాలి, అప్పుడే నోటికి టేస్ట్ అనేది తగులుతుంది. 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి. టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మీకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. బాండీ పెట్టుకొని 1.5 చెంచాల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపర్లాడిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని చిటపర్లాడిన తర్వాత ఉల్లికాడలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. అప్పుడే పల్లీలు లోపల కూడా చక్కగా వేగుతాయి. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి. వీటితో పాటు చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఉల్లిగడ్డ మగ్గేంత వరకు 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోండి, అప్పుడే ఉల్లిగడ్డ త్వరగా మగ్గుతుంది. ఇలా ఉల్లిగడ్డ చక్కగా మగ్గిన తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారంలో మీకు సరిపడా ఎల్లిపాయ కారాన్ని వేసుకొని మిగతా అన్ని స్టోర్ చేసుకుంటే 4 నుంచి 5 రోజుల వరకు ఉంటుంది. దాన్ని మీరు కర్రీస్లో కూడా వాడుకోవచ్చు. ఎల్లిపాయ కారాన్ని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకండి, కారం మాడిపోతుంది, అప్పుడు రైస్ టేస్ట్ కూడా మారిపోతుంది. ఎల్లిపాయ కారం మగ్గుతున్నప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన వచ్చేంత వరకు మాత్రం ఖచ్చితంగా మగ్గించుకోవాలి. ఇలా కారం మగ్గిన తర్వాత కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోండి. అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు సరిపోకుంటే మీకు సరిపడా వేసుకోండి. నేను కారంతో పాటు వేసాను కదా, అది నాకు సరిపోయింది. ఇలా పోపంతా కలిసేలాగా చక్కగా కలుపుకోండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని 2 నిమిషాల పాటు ఉంచుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ ఎల్లిపాయ కారం రైస్ని లంచ్ బాక్సులకు చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి రోజు తినేదానికంటే ఆ రోజు 2 ముద్దలు ఎక్కువగానే తింటారు. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎల్లిపాయ కారం రైస్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ హెల్దీ క్యారెట్ రైస్ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి ఎలాంటి హడావిడి లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే చేసుకునే క్విక్ అండ్ హెల్దీ క్యారెట్ రైస్ అండి. ఈ క్యారెట్ రైస్ని చేయడం కొరకు నేను ముందుగానే అన్నాన్ని వండుకొని ఇలా పొడి పొడిలాగా చేసి మీకు చూపిస్తున్నాను. అన్నం పొడి పొడిగా రావాలంటే అన్నాన్ని వండుకునే ముందు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వండుకోండి, అప్పుడే అన్నం చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. లంచ్ బాక్స్లకు ప్రిపేర్ చేసేవాళ్ళు ఆ రోజు ఉదయాన్నే అన్నాన్ని వండుకొని చేయండి. నైట్ మిగిలిన అన్నంతో చేశారంటే ఆఫ్టర్నూన్ వరకు అన్నం పాడైపోతుంది. నైట్ మిగిలిన అన్నంతో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా చేసుకొని తినేసేయండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టారు, ఒక ఇలాచి, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ మసాలాలు మంచి వాసన వచ్చేసేపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 5 జీడిపప్పులను వేసుకోండి. మీ దగ్గర జీడిపప్పు లేకుంటే స్కిప్ చేసేయండి. జీడిపప్పు ఇలా దూరగా వేగిన తర్వాత 3 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేగేంత వరకు 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీలను వేసుకోండి. 1 కప్పు సన్నగా తురిమిన క్యారెట్ తురుమును వేసుకోండి. వీటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఒకవేళ మీ దగ్గర పచ్చి బఠానీలు లేకుంటే 1/2 కప్పు వరకు క్యారెట్ తురుమునే వేసుకోండి. పచ్చి బఠానీలు వాడుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 2 సార్లు సాల్ట్ వాటర్లో కడిగిన తర్వాతనే వాడుకోవాలి. ఎందుకంటే బఠానీలు మంచి కలర్లో కనబడడం కొరకు వాళ్ళు మార్కెట్లో కలర్స్ వేసి అమ్ముతూ ఉంటారు.
కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. క్యారెట్ తొందరనే మగ్గుతుంది, ఎందుకంటే మనం సన్నగా తురుముకొని వేసుకున్నాం కదా. పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసుకుంటే మగ్గడానికి ఎక్కువగా టైం పడుతుంది. ఇలా మగ్గిన తర్వాత కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగానే వండుకున్న అన్నాన్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. నేను ఇందులో స్పైసీనెస్ కోసం మిరియాల పొడి వాడుతున్నాను. మీరు ఒకవేళ కారం వేసుకునే వాళ్ళైతే క్యారెట్ తురుము మగ్గిన తర్వాతనే వేసుకోవాలి. ఈ టైంలోనే మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి. చూసారు కదా ఎంత సింపులో. వంట రాని వాళ్ళు కూడా చాలా సులువుగా చేసేయగలరు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు రైస్. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు, అంతేకాదండి ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి ఎలాంటి హడావి లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోగలిగే ఈ రుచికరమైన ఆలు రైస్ని చాలా ఈజీగా చేసేయగలరు. బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ టైం వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయగలరు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయవలసిన హెల్దీ రెసిపీ అండి ఇది. దీనికోసం ముందుగా బోండి పెట్టుకొని 1.5 చెంచాల ఆయిల్ వేసుకోండి. ఒక బంగాళాదుంపను తీసుకొని పైన చెక్కు తీసి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఒక క్యారెట్ని కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. బంగాళాదుంపలు త్వరగానే మగ్గుతాయి. ఒకవేళ మీ దగ్గర క్యారెట్ లేకుంటే స్కిప్ చేసేయండి. దానికి బదులుగా ఇంకో 1/2 కప్పు వరకు బంగాళాదుంపలే వేసుకోండి. ఒకవేళ క్యారెట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేయండి. 5 నిమిషాల తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చిటపటలాడేంత వరకు ఉంచుకోండి. ఇలా కరివేపాకు చిటపటలాడి ఆలుగడ్డలు కూడా చూడండి కొంచెం కలర్ మారాయి కదా, ఆల్మోస్ట్ మగ్గినట్టే. ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ గరం మసాలా. చిన్నపిల్లలకు లంచ్ బాక్సులకు ప్రిపేర్ చేసేవాళ్ళు గరం మసాలా బదులుగా జీలకర్ర పొడిని వేసుకోండి. టీ స్పూన్ ధనియా పొడి, టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. ఇంకొంచెం స్పైసీగా తీసుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ మసాలాలు వాడకుండా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. దగ్గరే ఉండి కంటిన్యూ కలుపుతూనే ఉండాలి. ఇలా కారం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వండుకున్న అన్నాన్ని వేసుకోండి. మీకు సరిపడా వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు నైట్ మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు వండుకొని అయినా దీన్ని చేసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ రైస్ క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి రైస్ క్వాంటిటీని పెంచుకొని వేసిన ఇంగ్రీడియంట్స్ని కూడా డబుల్ క్వాంటిటీలో వేసుకొని చేసుకోండి. ఇలా ఆలు రైస్ చేయడం వల్ల మీకు ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా ఎంతమందికైనా లంచ్ బాక్స్లను చాలా సులువుగా చేసేయగలరు. మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా పోపంతా చక్కగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన కమ్మని ఆలు రైస్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ది బెస్ట్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి పుదీనా రైస్. చాలా మంది తల్లులు తమ పిల్లలు కడుపు నిండా తినాలని చాలా ఇష్టంగా వండి పెడుతూ ఉంటారు. వాళ్ళేమో కొంచెం తిని వదిలేస్తారు, మరికొంతమంది అసలు మొత్తానికి అన్నం తినకుండా ఉంటారు. అలాంటి పిల్లలకు మనం పుదీనా పచ్చడి చేసి పెడుతూ ఉంటాం. అయినా వాళ్ళు అసలు చాలామంది అది తినడానికి ఇష్టపడరు కదా. అలాంటి పిల్లలకి ఇలా పుదీనా రైస్ చేసి పెట్టండి. కడుపు నిండా తింటారు, వాళ్ళ ఆకలిని కూడా రెట్టింపు చేస్తుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుని 1 కప్పు పుదీనాను వేసుకోండి. ఒక పెద్ద కట్ట తీసుకున్నాను, నాకు అది 1 కప్పు వరకు వచ్చింది. మీరు చిన్నవైతే 2 కట్టలు తీసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, 4 పచ్చిమిర్చిని వేసుకోండి. మనం ఇందులో కారం వేయం కదా, కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోండి. ఇంచు అల్లం ముక్క, ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోండి. బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మీకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకోండి. కొంచెం సాజీరా, 2 ఇలాచీలు, 3 లవంగాలు, కొంచెం జాపత్రి, ఒక బిర్యానీ ఆకు, 4 లేదా 5 జీడిపప్పులను వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకోండి.
2 ఎండుమిర్చిని వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. అప్పుడే పల్లీల లోపల కూడా చక్కగా వేగి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పల్లీలు ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకోండి. పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఖచ్చితంగా పచ్చివాసన పోవాలి, లేదంటే రైస్ చేదొస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి కొంచెం కలర్ కూడా మారింది కదా. ఇప్పుడు కలుపుకొని ఇందులో ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోండి. కొంచెం పుదీనా కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పుదీనా పచ్చడిని నేరుగా తినడానికి చాలామంది ఇష్టపడరు కదా. అలాంటి వారికి ఇలా పుదీనా రైస్ చేయండి, కడుపు నిండా తింటారు. వారానికి ఒక్కసారైనా ఇలా పుదీనా రైస్ చేసి పెట్టారంటే వాళ్ళ ఆకలిని రెట్టింపు చేస్తుంది. ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉంటారు. ఇలా పోపంతా కలిసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి నోరూరించే లెమన్ రైస్. ఇది అందరికీ తెలిసిన కామన్ రెసిపీనే అండి. కొత్తగా వంట నేర్చుకునే వారి కోసం లెమన్ రైస్ని ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అన్నాన్ని వండుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇవన్నీ రైస్కు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నంలో పెట్టి ముందుగానే కలుపుకోవడం వల్ల లెమన్ రైస్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అన్నాన్ని పొడి పొడి అయ్యేలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని వైపులకు తిప్పుకుంటూ మీరు ఏ గ్లాస్తో రైస్ని తీసుకుంటారో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని పోసుకోండి. అన్నం వేడి మీద ఉన్నప్పుడే ఇలా పొడి పొడిలాగా చేసుకోవాలి. చల్లారిందంటే రైస్ ముద్దలు ముద్దలుగా వస్తుంది. ఇలా అన్నాన్ని మొత్తం పొడి పొడిలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ మినప్పప్పు, టీ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి. 3 జీడిపప్పులను వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు లేకపోతే స్కిప్ చేసేయండి, పూర్తిగా ఆప్షనల్. ఈ పప్పులన్నిటినీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోండి. త్వరగానే వేగుతాయి. అసలు హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతాయి. ఇలా దూరంగా వేగిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చిరుపల్లారిన తర్వాత 3 ఎండుమిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకోండి. 4 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగేంత వరకు ఉంచుకోండి. పచ్చిమిర్చి వేగడానికి 2 లేదా 3 నిమిషాల టైం పడుతుంది. దగ్గరే ఉండి కంటిన్యూగా కలుపుతూనే వేపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో చిటికెడు పసుపును వేసుకోండి. పసుపు మనం అందులో కూడా వేసాం కదా, అందుకే ఇందులో తగ్గించి వేసాను. చిటికెడు ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ నచ్చని వారు ఉంటే ఇంగువను స్కిప్ చేసేయండి. ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకొని పోపంతా కలిసేలా కలుపుకోండి. 2 నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే ఎక్కువసేపు ఉడికించకూడదు, వేడికి పులుపు అనేది తగ్గిపోతుంది. మనకు లెమన్ రైస్ పుల్లగా రావాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోండి. మార్నింగ్ మీకు టైం లేనప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలా లెమన్ రైస్ చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. కేవలం 10 నిమిషాల్లోనే సులువుగా చేసేయగలరు. ఇంతే అండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి హైదరాబాద్ దమ్ కిచిడి. మనకి చాలా రకాల కిచిడి తెలుసండి, కానీ హైదరాబాద్ దమ్ కిచిడి వాసనకి కడుపు నిండిపోతుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా నా స్టైల్లో హైదరాబాద్ దమ్ కిచిడి చెయ్యండి. దీనిలోకి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏవైనా గ్రేవీస్ వేసుకొని తింటూ ఉంటే అబ్బబ్బా ఏముంటుందండి, మనం బిర్యానీ కూడా మర్చిపోతాం. మరి అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా రైస్ని తీసుకోండి. ఇక్కడ 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను. మీ ఇంట్లో ఏ గ్లాస్ ఉందో దాంతో కొలుచుకొని తీసుకోండి. 2 గ్లాసుల రైస్కి 1/2 గ్లాస్ పప్పును తీసుకోవాలి. ఎర్రపప్పు ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. ఖచ్చితంగా ఎర్రపప్పునే తీసుకోవాలి, కందిపప్పును తీసుకోకూడదు. వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ వాటర్ను పడబోసి అందులోనే మునిగేంత వరకు మరికొన్ని వాటర్ను పోసుకొని అరగంట సేపు పక్కన పెట్టి నాననివ్వండి. బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే స్కిప్ చేసి మొత్తం ఆయిల్తోనే చేసుకోండి. 2 ఇలాచీలు, 5 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, కొంచెం షాజీరా,
ఒక బిర్యానీ ఆకును వేసుకొని వీటిని కొంచెం దూరగా వేపుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత 6 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి. ఒక ఉల్లిగడ్డను చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మగ్గేంత వరకు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి. అప్పుడే చక్కగా మగ్గుతాయి ఉల్లిగడ్డ. 5 నిమిషాల తర్వాత చూడండి, ఉల్లిగడ్డ ఇలా చక్కగా వేగిన తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఖచ్చితంగా అల్లం పచ్చివాసన పోవాలి, లేదంటే కిచిడి అల్లం వాసన వస్తుంది. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 1 కప్పు పుదీనా వేసుకోవాలి. ఇందులో పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం పప్పును వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి. అంతా కలిసేలా కలుపుకోవాలి. రైస్లో ఉన్న వాటర్ డ్రై అయ్యేంత వరకు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. 1 నిమిషం పాటు ఆయిల్నే ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కిచిడికి అసలైన టేస్ట్ వస్తుంది. అన్నం కూడా పొడి పొల్లాడుతూ వస్తుంది. ఇలా రైస్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిన తర్వాత కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. ఒకవేళ మీరు 1 గ్లాస్ రైస్ని తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ని పోసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చూడండి, రైస్ 50% ఉడికింది కదా. మరోసారి కలుపుకొని ఈ టైంలోనే మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత 10 నిమిషాలు అలా వదిలేసి సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ దమ్ కిచిడి రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.